జై శ్రీమన్నారాయణ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటే సమోదేవో నభూతో నభవిష్యతి. శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం కుషాయిగూడలో ఈ ఆలయము సుమారుగా గత 40-42 సంవత్సరాలుగా ప్రతిష్ట అయింది. 1982 సంవత్సరంలో ఆలయం ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ఆలయము పాంచాత్ ఆగమం ప్రకారము త్రికాల పూజలు జరుగుతూ, త్రికాల నైవేద్యాలు జరుగుతూ దినదిన అభివృద్ధి చెందుతూ ఆలయం ఇప్పుడు ఎంతో అభివృద్ధిలోకి వచ్చేసింది. ఆలయంలో అన్నీ కూడా విశేషమైన పూజా కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఆలయంలో ప్రతి శనివారం కూడా గరుడ వాహన సేవ అని సేవ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సేవలో భక్తులు కూడాను పాల్గొని ప్రతి శనివారం ఈ సేవ జరుగుతుంది కనుక భక్తులు కూడా అధిక సంఖ్యలో పాల్గొంటారు. ప్రతి ఆదివారం కూడా ఆలయంలో శ్రీవారి కళ్యాణోత్సవాలు నిర్వహణ జరుగుతుంది. విశేష పూజా కార్యక్రమం అంటే ఉగాది రోజు పంచాంగ శ్రవణము, శ్రీరామనవమి రోజు రామ కళ్యాణము, శ్రావణ మాసం విజయ పూజా కార్యక్రమాలు, ఆశ్వేజ మాసంలో అమ్మవారికి శరన్నవరాత్రోత్సవాలు, స్వామివారికి బ్రహ్మోత్సవ మహోత్సవ కార్యక్రమాలు జరుగుతుంది. అలాగే ఆలయంలో కార్తీక మాసంలో విశేష పూజా కార్యక్రమాలు, ధర్మమాసం కూడా ఆలయంలో విశేషంగా జరుగుతుంది. వైకుంఠ ఏకాదశి ఆలయంలో చాలా విస్తృతంగా కూడుకున్నటువంటిది. ఆలయానికి ఉత్తర గోపురం వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వారం ద్వారా భక్తులందరూ కూడా దర్శనం చేసుకుంటారు. ఆలయం కూడా చాలా విశాలమైనటువంటిది, విశాలంగా ఉంటుంది. ఆలయంలో మహామండపాలు కూడా ఏర్పాటు జరిగింది. స్వామివారి మండపంలో స్వామివారికి దశావతారాలు, అమ్మవారి మండపంలో అష్టలక్ష్ములు, అలాగే గోదావరి సన్నిధిలో 12 ఆల్వార్లు, ముందు రామానుజుల వారు, అలాగే శ్రీ శ్రీ తిరువల్లి రామానుజ స్వామి వారి యొక్క విగ్రహాలుగా ఏర్పాటు జరిగింది. ఆలయంలో స్వామివారితో పాటు పద్మావతి దేవి, గోదాదేవి, పద్మకాంజనేయ స్వామి యొక్క మూర్తులు విశేషంగా పూజ అందుకుంటున్నారు కనుక భక్తులు కూడా మా ఆలయంలో విశేషంగా పాల్గొని ఆ స్వామివారి యొక్క కృపాకటాక్షాలు కూడా పొందుతూ ఎంతో ఆలయం కూడా దినదిన అభివృద్ధి చెందుతూ వస్తుంది. దీనికి కావాల్సినటువంటి ఇప్పుడు మాకు ఆలయంలో శరన్నవరాత్రోత్సవాలు, ఆ తర్వాత బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహణ జరుగుతుంది. ఆలయ చైర్మన్ గారు శంకూరి శ్రీనివాసగౌడ్ గారు, అలాగే ఈవో గారు మఠం వీరేశం గారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఆలయంలో ఈ శరన్నవరాత్రోత్సవాల్లో ప్రతిరోజు కూడా సంస్కృత కార్యక్రమాలు, అమ్మవారి లక్ష్మీ కుంభార్చన కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు జరుగుతుంటాయి. భక్తులు కూడాను చక్కగా పాల్గొని ఆ స్వామివారికి దర్శించుకొని పునీతులు అవుతున్నారని తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.